హరే కృష్ణ మంత్ర ఇస్ వెరీ పవర్ఫుల్. భగవంతుడిలాగా ఆనందంగా ఉండే మహా వ్యక్తిగా అవుతాను. నేను భగవంతుడి యొక్క సేవకుడిని. నేను చెప్పే హరే కృష్ణ మంత్రం భగవంతుడు లైక్ దట్ అనమాట. ఈ విధంగా మీరు జపం చేశారనుకోండి, శక్తి లేని పేరు చెప్పినప్పుడు వ్యక్తి ఉంటేనే మీకు పని అవుతుంది. శక్తి ఉన్న పేరు చెప్పినప్పుడు పక్కన వ్యక్తి లేకపోయినా మీ పని అయిపోతుంది. లాభ నష్టాలు, గౌరవ అగౌరవాలు, సుఖ దుఃఖాలు, దీనికి భక్తుడికి ఎటువంటి సంబంధం లేదు. ఫలితాల కంటే కాలం చాలా గొప్పది. కాలమే భగవంతుడు. కర్మ ఫలితాల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టకండి. కాలం కృష్ణకు ఉపయోగించండి. లైఫ్ సేఫ్గా ఉంటుంది. అందరిలో భగవంతుని చూసేవాడు నామాన్ని ఎక్కువ చేయగలడు. ఒక అబ్స్టాకల్ వచ్చింది అనుకోండి, వాళ్ళ మూడ్స్ ఎలా మారిపోతాయి? టెన్షన్, ఫ్రస్ట్రేషన్. రియల్ బాండేజ్ అంటే ఒక ఇటుక ఉంది, ఇంకొక ఇటుక ఉంది. ఈ రెండు ఇటుకల మధ్యలో మీరు వాటర్ వేసారనుకోండి, అదుక్కుంటాయి. వాటర్ వేస్తే ద బాండేజ్, భగవంతుడికి మీకు ఒక బాండేజ్లో ఒక శక్తి ఖచ్చితంగా ఉండాలండి. ఆ శక్తి వస్తేనే, శక్తి ఉంటేనే మీకు భగవంతు కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. మీరు మరణించినంత వరకు ఈ ప్రతిరోజు జపంలో క్వాలిటీ పెంచుతూనే ఉండాలన్నమాట. నిన్న జపంకి ఈరోజు జపం డిఫరెన్స్ రావాలి. అందుకే ప్రతిరోజు జపం గురించి డిస్కషన్ చేయాలి, చేసి తీరాల్సిందే. ఒక భక్తుడు పరిపూర్ణమయ్యాడు అని ఎలా తెలుస్తుంది అంటే ఎవరని చెప్పండి? దానికి ఏం చెప్పారంటే రూప గోస్వాముల వారు, నామగానే సదా రుచి. ఈయన రోజు రోజుకి పర్ఫెక్ట్ అవుతున్నాడు భక్తిలో అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆచార్యులు ఏం చెప్పారు? నామగానే సదా రుచి. నామం నిరంతరం చెయ్యాలని ఆయనకి రుచి పెరుగుతుంది. ప్రస్తుతానికి మనము బద్ధజీవులం కాబట్టి 2 గంటలు 3 గంటలు లేదా అరగంట చేస్తారు చాలా కొంతమంది, లేదా 2 గంటలు చేస్తుంటారు అన్నమాట. బట్ గోస్వాములు కీర్తనీయ సదాహరి, దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ డెవోటీస్ అనమాట. ఇవి నామం చెప్పాలి, నామం వినాలి, భాగవత్ వినాలి. ఆ రోజు రోజుకి మీకు టేస్ట్ పెరుగుతుంది అనుకోండి. బుక్ రీడింగ్ చేయాలి, నామం వినాలి, ప్రతిరోజు ఏదో క్లాస్ వినాలి. ఇలా సైలెంట్ కూర్చోకూడదు ఇంట్లో. సంథింగ్ ఏదో ఎనర్జీని తీసుకుంటూ ఉండాలి నిరంతరము. ఈ ఐరన్ రాడ్ ఆల్వేస్ టచ్ ద ఫైర్. ఆ విధంగా మూడ్స్ మీరు బిల్డప్ అయ్యంటే మీకు టైం వేస్ట్ అనే కాన్సెప్ట్ మీకు ఉండదు అనమాట. లైఫ్లో దెర్ ఇస్ నో టైం వేస్ట్. ఒక ట్రిప్కి వెళ్ళాం, ట్రైన్ లేట్ వచ్చిందనమాట. ఇప్పుడు అసలు ట్రైన్ రావట్లేదని బయట వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా టెన్షన్ గురవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు అనుకున్న ప్లాన్కి ఏదో అడ్డు తగిలిందని చెప్పి వాళ్ళు విపరీతంగా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకుంటారు, ఆ ప్లాన్కి ఏదో అడ్డు తగిలింది. కానీ భక్తులకి వాళ్ళు ఏదైనా ప్లాన్లు వేసుకున్నా వేయకపోయినా, ఏదైనా అబ్స్టాకల్ వచ్చినా అబ్స్టాకల్ రాకపోయినా వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందని కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే ఆ టైము సెకండ్ కూడా దే ఆర్ ఆల్ హీరింగ్ సమ్ క్లాసెస్ అండ్ చాంటింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరి. ఫ్లైట్ లేట్ అయిందా, ట్రైన్ లేట్ అయిందా, లేదా పని ఆగిపోయిందా, సక్సెస్ అయిందా, ఆగిపోయిందా, వీ డోంట్ కేర్. మనము ఈ భౌతిక ప్రపంచంలో అపజయాల వల్ల మనం డిస్టర్బ్ అవ్వము. మనము అంటే ఎవరంటే భగవంతుడు మనకిచ్చిన ఆయుష్. ఆ సెకండ్, ప్రతి సెకండ్ కూడా వీ హ్యావ్ టు గివ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. దిస్ ఇస్ కాల్డ్ రియల్ వే ఆఫ్ లివింగ్. ఇదే నిజంగా బతకడం. మానవ జన్మ ఇలా బతకాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయ్యారు, ఓకే హరే కృష్ణ, బాగా చదువుకోండి. లేదా మీరు ఒక సంథింగ్ ఏదో యాక్టివిటీ మొదలు పెట్టారు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫస్ట్లో ఫెయిల్ అయింది, డోంట్ వెరీ. ఏం చేయాలి అప్పుడు? ఏడుస్తామా? హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. ఈ అపజయము జయము వల్ల ఏం జరుగుతుందంటే, ఈ అపజయం వచ్చినప్పుడు చాలా టైంను మనము దుఃఖంలో వృధా చేస్తాం. బద్ధజీవుడు అపజయం వచ్చినప్పుడు తన సమయం అంతా దేంట్లో వృధా చేస్తాడు? భక్తుడు అపజయం వచ్చినప్పుడు తన సమయం అంతా నామంలో ఉపయోగించుకుంటారు అనమాట. సో నామమే మన జీవితం. కానీ ఇక్కడన్న గెలుపు ఓటములు, లాభ నష్టాలు, గౌరవ అగౌరవాలు, సుఖ దుఃఖాలు, దీనికి భక్తుడికి ఎటువంటి సంబంధం లేదు. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్. అలా బతికితే ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటారా? వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా వీ డోంట్ కేర్. ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. దట్ ఈస్ అవర్ డ్యూటీ. అట్ ద సేమ్ టైమ్ we never ever disturbed by that type of actions given by other people. We have to be responsible for each and every minute, second. మనము సమయాన్ని గౌరవిస్తాం కానీ సిచ్యువేషన్స్ గౌరవించుకుంటూ వెళ్ళాలన్నమాట. సమయం ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్
ఓటమి గెలుపు. కాలమే భగవంతుడు. కర్మ ఫలితాల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టకండి. కాలం కృష్ణకు ఉపయోగించండి. లైఫ్ సేఫ్గా ఉంటుంది. అంటే కర్మ ఫలితాలు కూడా మారిపోతాయి. కాలం కృష్ణకు ఉపయోగిస్తే కర్మ ఫలితాలు మారుతాయి. ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె ఏడ్చింది. సో ప్రాబ్లం అనేది కర్మ ఫలితం. దానివల్ల ఆమె ఏడ్చింది. ఏడవడం వల్ల ఏమైంది? ఆమె టైం అంతా వేస్ట్ అయింది. తర్వాత రోజుకు ఏడుస్తుంది, మళ్ళీ టైం వేస్ట్ చేస్తుంది. సో కర్మ ఫలితం ఏదైనప్పటికీ ఆమె కాలం అంతా ఏడుపు ఇవ్వడం జరిగింది. సో ఏమవుతుంది? ఆమె కష్టాలు ప్రాబ్లమ్స్ ఏమి పోవు. సో కర్మ ఫలితం ఏదైనా పాజిటివ్ నెగిటివ్ అయినా కాలం కృష్ణ అయినప్పుడు రేపు అంటే ఏడుపు ఉండదన్నమాట. సో ఈ విధంగా భక్తులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానివల్ల ఎందుకు రియాక్ట్ కారంటే, ఇన్ దట్ ప్రాబ్లం దే ఆల్వేస్ రిమెంబర్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే హరే. దిస్ హరే కృష్ణ మంత్ర లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్, ఎగ్జాక్ట్ కృష్ణుడే కాబట్టి ఈ నామం మీరు చెప్పిన లేదా భగవంతుని మీ పక్కన ఉన్న సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. పద్మపురాణంలో చెప్పింది అనమాట, అనామరూపం ఏవ్యం భగవాన్ హరి ఈశ్వరా. భగవంతుడి యొక్క పేరు ఇది భౌతికమైన పేరు కాదు. భగవంతుడి పేరు భౌతికమైన పేరు కాదనమాట. భౌతికమైన పేర్లు ఏంటి? ఆ పేర్లు చెప్తే దానికి శక్తి ఉండదు, ఆ పేరుకి శక్తి ఉండదు. శక్తి లేని పేరు మీరు చెప్పినప్పుడు వ్యక్తి ఉండాలి పక్కన. శక్తి లేని పేరు చెప్పినప్పుడు వ్యక్తి ఉంటేనే మీకు పని అవుతుంది. శక్తి ఉన్న పేరు చెప్పినప్పుడు పక్కన వ్యక్తి లేకపోయినా మీ పని అయిపోతుంది. వాళ్ళ పేరులో శక్తి లేదు, ఓకే, మీరు పిలిచారు. శక్తి లేని పేరుని పిలిస్తే ఆ వ్యక్తి పక్కనుంటే వారు వచ్చి కాపాడతారు. దీన్ని ఏమంటారు శాస్త్రం? అనామ, భౌతికమైనది. భౌతికమైన పేర్లు అలాగే ఉంటాయి. అదే శక్తి ఉన్న పేరు పిలిచారనుకోండి, ఆ వ్యక్తి పక్క కనిపించిపోయినా మీకు దర్శనం ఇవ్వకపోయినా ఆ నామం పిలిస్తే మీ లైఫ్లో మార్పులు వచ్చేస్తాయి. మీకు రక్షణ 100% లభిస్తుంది అనమాట. సో మానవ జీవిత లక్ష్యం ఏంటంటే, శక్తి ఉన్న పేరుని ఎక్కువ సార్లు రిపీట్ చేశారనుకోండి, దే బికమ్ పవర్ఫుల్ అండ్ దే విల్ గెట్ ఈజీలీ ప్రొటెక్షన్ బై లార్డ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కృష్ణ హోలీ నేమ్. బికాస్ నామనమకారి బౌద్ధ నీ సర్వశక్తి. శక్తి ఉన్న పేరుని పిలవడమే ఈ మానవుడు చేసిన ప్రథమ కర్తవ్యం. శక్తి ఉంది. అది ఎలాంటి శక్తి అంటే, నాకు కృష్ణుని దగ్గర చేసే శక్తి. ఖచ్చితంగా నేను ఎక్కువ చేయాలి, ఇదే నాకు దిక్కు అని మీకు ఆ మైండ్లో జపం చేసేటప్పుడు ఆ నామానికి మీరు గౌరవం ఇవ్వాలంటే ఈ నామ సంబంధ శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నామం యొక్క సంబంధ శాస్త్రం మీకు తెలియదో జపంలో మీరు నామం వినలేరు. నామం అందరూ చేస్తారు, కానీ నామ సంబంధ శాస్త్రం తెలియాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెర్మినాలజీ ఆఫ్ నామ. ఇక్కడ 2 ఉంటాయి, సర్వింగ్ అటెన్షన్, లార్డింగ్ అటెన్షన్. ఇక్కడ నుంచి క్లాస్ కొంచెం డీప్గా వెళ్తుంది. ఇది సెకండ్ పాయింట్. లార్డింగ్ అటెన్షన్, సర్వింగ్ అటెన్షన్. కంసుడు, రావణాసురుడు వీళ్ళు భగవంతుడి పట్ల అటెన్షన్ ఇచ్చారు, కానీ ఎలాంటి అటెన్షన్? లార్డింగ్. ఒక ఇటుక పరమాత్మ అయితే ఇంకొక ఇటుక జీవాత్మ అయితే వాళ్ళిద్దరిని కలిపేది అటెన్షన్, ఆత్మశక్తి. ఒక ఇటుక పరమాత్మ, రెండో ఇటుక జీవాత్మ. ఆ 2 కలిసి ఉండాలంటే మనకు బాండేజ్ ఎలిమెంట్ మనం పెడితేనే ఆ 2 కలిసి ఉంటాయి. ఆ బాండేజ్ ఏమంటారు అంటే అటెన్షన్ అంటారు. అటెన్షన్ అది ఆత్మ యొక్క శక్తి. ఆత్మ అటెన్షన్ ఇచ్చి పరమాత్మను పట్టుకోవాలి. ఆ అటెన్షన్ ఎలా ఉండాలి? అటెన్షన్ 2 రకాలు. ఒకటి సర్వింగ్ అటెన్షన్, 2 లార్డింగ్ అటెన్షన్. ఏంటంటే కంసుడు కూడా కృష్ణ భగవానుడి గురించి ఆలోచిస్తారు, రావణుడు కూడా రామచంద్రుడి గురించి కూడా ఆలోచిస్తారు. బట్ ఎలాగా? ఈయన చంపాలి, ఈయనను కంట్రోల్ ఉంచాలి. ఆ కృష్ణుడు పెద్ద గొప్ప బలవంతుడు ఏం కాదు. ముష్టికాసుడు, చామూరు వాళ్ళిద్దరు వెళ్ళారండి, వాళ్ళు ఇంత కండబలంతో ఉంటారు. వాళ్ళు కానీ గ్రౌండ్లో పెడతాము, ఆ గ్రౌండ్ అంతా కూడా 3 రకాల టీం ఉంటారన్నమాట అక్కడ ప్రేక్షకులు. ఒకరు ఎలాంటి వాళ్ళు? శ్రీకృష్ణుడు చూడడానికి చిన్నపిల్లల్లో ఉన్న ఆయన ఒక్క గుద్దికి చంపేస్తారు వీరిని అంటే కృష్ణుడికి జేజేలు కొట్టేవాళ్ళు. ఇంకొకరేమో కంసుడు బ్యాచ్, ఈ కృష్ణుడికి మట్టి కరిపిస్తారు వీళ్ళు, ఆల్ బ్యాచ్. ఇంకొకరేమో కృష్ణుడి యొక్క బంధువులు, నా కృష్ణుడికి ఏమైపోతుంది టెన్షన్ అన్నమాట. అంటే ఒకరేమో కృష్ణుడు మట్టి కరిపించేస్తారని కొన్ని వాళ్ళగురు, ఇంకొకరేమో అయ్యో కృష్ణుడికి ఈజీ గెలిచేస్తారని ఇంకొకరేమో అయ్యో నా కొడుకు ఏమైపోద్దు, నా పిల్లలకి ఏమైపోద్దు, అక్కడ ఏం జరుగుతుందని టెన్షన్ ఒకరు. ఈ విధంగా 3 రకాల వ్యక్తులు ఆ ముష్టికాసుర ఆ యొక్క డీలింగ్ యుద్ధంలో ఆ ఎమోషన్స్ అట్లా ఇస్తారనమాట. ఇక్కడ లార్డింగ్ అటెన్షన్ ఉంది. సర్వింగ్ అటెన్షన్ అంటే మై లార్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, మై లార్డ్ కృష్ణ హరే కృష్ణ మంత్ర ఈజ్ వెరీ పవర్ఫుల్.
నేను హరే కృష్ణ మంత్రం చేస్తుంటే నాకు ఏంటి భయం, నాకు భయం ఉండదు. నేను హరే కృష్ణ మంత్రం చేస్తున్నా, నాలో చెడు ఉండదు. నేను హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నా, నేను భగవంతుడిలాగా ఆనందంగా ఉండే మహా వ్యక్తిగా అవుతాను. నేను భగవంతుడి యొక్క సేవకుడిని. నేను హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నా, నేను చెప్పే హరే కృష్ణ మంత్రం భగవంతుడు, లైక్ దట్ అనమాట. ఈ విధంగా మీరు జపం చేశారనుకోండి, యూ బికమ్ మంచి భక్తులు అయిపోవచ్చు. ఈజ్ ఎ హీరో ఆఫ్ మై లైఫ్, మహామంత్ర ఈజ్ మై ఓన్లీ హీరో. నాకేం భయం లేదు, నాకేమైపోతుంది, నా జీవితానికి ఏమైపోతుంది, రేపు ఏమైపోతుంది, నాకు భయం లేదు. ఐ హ్యావ్ మై హీరో. మంత్ర ప్రేమ అది ఎలా ఉండాలి? సర్వింగ్ అటెన్షన్. అలాంటి వాళ్ళు మంత్రాన్ని ఆనందంగా చేస్తారన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దే నో ద మంత్ర ఈజ్ ఓన్లీ ప్రొటెక్టర్, మెయింటైనర్. సో అది దీన్ని ఏమంటారు? సర్వింగ్ అటెన్షన్. అలాంటి వాళ్ళు బాండేజ్ తొందరగా ఏర్పడుతుంది కృష్ణుడితో. భక్తిని వేరే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు, ఇఫ్ యూ కేరింగ్ దేర్ వర్డ్స్, యువర్ భక్తి బికమ్ వీక్. హరే కృష్ణ మంత్రం శక్తి ఏంటో మీకు అర్థం కావాలి. హరే కృష్ణ మంత్రం ఎంత పవర్ఫుల్ మీకు తెలియాలి. దీనిపైన మీరు ఫోకస్ పెట్టండి. ఇఫ్ యూ హావ్ హరే కృష్ణ మంత్రం, జస్ట్ హ్యాపీ, బీ హ్యాపీ, దట్స్ ఆల్. ఇమీడియట్లీ విల్ గెట్ హ్యాపీనెస్ అనమాట. దట్స్ కాల్డ్ సర్వింగ్ అటెన్షన్. లార్డింగ్ అటెన్షన్ అంటే ఏంటి? జపంలో చాలా మంది జపం చేసిన లార్డింగ్ అటెన్షన్ ఉంటుంది. లార్డింగ్ అటెన్షన్ అంటే అంత విశ్వాసం ఉండదు, అవుతుందో అవదో, జపంలో ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా నేను నాది నేనే చేశాను, నా వల్ల జరిగింది, నా వల్ల ఎంతమంది భక్తులు అయ్యారు, నేను భగవంతుడి సేవకడం గుర్తుండదు అనమాట. ఇంకా కొంతమంది తన భార్యను కంట్రోల్ చేస్తారు, లేదా భర్తను కంట్రోల్ చేస్తారు, లేదా కోపంతో ఉంటారు, ఈగోతో ఉంటారు, అసూయతో ఉంటారు, మనసు తెప్పించేసుకుంటారు. వాళ్ళు జపం చేస్తున్నా సరే వాళ్ళ హృదయంలో ఏం మార్పులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు జపము సేవ చేయట్లేదు, జపాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం. జపాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఆ జపశక్తితో పాపకార్యాలు చేస్తున్నారు, తప్పుడు కార్యాలు. ప్రారంభంలో అందరూ కూడా భగవంతుడి నామము అందరూ ఉపయోగించుకుంటారు. ఇలా చేస్తే నాకు ఏమొస్తుంది, అది ఇది అని ఆలోచనతో ఉంటారు. భగవంతుడి నామం అపరాధం చేయకూడదు అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో మంత్రం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, డ్రై, ఒక ఫీలింగ్ ఉండదు. ఆ మంత్రం ఎంత పవర్ఫుల్, ఆ మంత్రం భగవంతుడే, ఆ మంత్రం లేకపోతే కలియుగంలో వేరే దిక్కు లేదు. అలాంటి సంబంధ జ్ఞానం మర్చిపోయి ఏదో చెయ్యాలి అని చెప్పి చాలా హార్డ్గా చేస్తుంటాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేను భగవంతుడి యొక్క సేవకుడిని మీకు రిలైజ్ అవ్వడం లేదు. ఎవరైతే జనాల్ని కంట్రోల్ చేస్తారో, పేరు ప్రతిష్ఠ వాసనలు ఉంటారో, పెద్ద భక్తుడినని లేదా వేరే వాళ్ళ గౌరవం గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారో, అలాంటి వాళ్ళు జపం వినలేరనమాట. అందుకే చైతన్యప్పుడు ఏం చెప్పారు? గడ్డి పోచుకంటే తక్కువ అని అంటేనే ఇతరులు గౌరవించి ఇతరులు భగవంతుని చూస్తే అలాంటి వాళ్ళు మాత్రమే సర్వింగ్ అటెన్షన్తో జపం చేస్తారు. అంటే జపం చేసేవాళ్ళు ఖచ్చితంగా అందరి జీవులకి గౌరవించాలి. లేకపోతే ఏమవుతుంది? మీ జపము లార్డింగ్ అటెన్షన్ అవుతుంది, మీరు జపం వినలేరు అండ్ మీరు పవిత్రం కాలేరు. సో అదేంటి ప్రభుజీ, నేను పవిత్రంగా ఉండాలంటే నేను అందరినీ గౌరవించాలా? అదేంటి ప్రభు, నేను పవిత్రంగా ఉండాలంటే అందరిలో నేను కృష్ణుని దర్శించాలా? అదేంటి ప్రభు, నేను పవిత్రంగా భక్తుడిగా ఉండాలంటే ఇతరుల నుంచి గౌరవం ఆశించకూడదా? అదేంటి ప్రభు, నేను పవిత్రంగా ఆనందంగా భక్తుడిగా ఉండాలంటే ఓర్పుతూ ఉండాలా? ఇవన్నీ ఉంటేనే మంత్రంలోకి వెళ్తుందా? మై గాడ్, దీన్ని సర్వింగ్ అటెన్షన్ అంటారు. ఇది చేస్తేనే జపం మీకు అబ్బుతుంది అనమాట. సో బయట పైపైన హరే కృష్ణ చేసి లోపల వైష్ణవ దూషించడం, జడ్జి చేయడం, అది ఇదని, దెన్ యూ నెవర్ ఎవర్ బికమ్ డివోటీ. మీరు 30-40 సంవత్సరాలు వచ్చిన జపం అలాగా చేసుకున్నారనుకోండి, యూఆర్ నాట్ అడ్వాన్సింగ్ ఇన్ భక్తి. బట్ ఇఫ్ యూ నో నామతత్వ ప్రాపర్లీ, దెన్ ఈజీలీ యూ కెన్ బికమ్ నైస్లీ డివోటీ అనమాట. ఓకే, మనం జపం చేస్తున్నాం, ఓకే, జపం వింటున్నాం, కానీ నా గురించి, నా కోరికల గురించి, నా మనశ్శాంతి గురించి, ఈ శక్తి వస్తుంది, దీంతో ఇంతమంది కంట్రోల్ చేస్తా, ఇలా కాదనమాట. జపం చేసే ముందు బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి? తృణాదపి సునీచన తరువు సహిష్ణ అమానైన మానదైన కీర్తనీయ సదార, దిస్ ఇస్ మూడ్. నాకు వచ్చిందా? ఆ మూడ్ పట్టుకొని నౌ ఐఎమ్ చాంటింగ్ హరే కృష్ణ. గడ్డి పోచుకుంటే తక్కువ అనే భావం పట్టుకుని జపం చేస్తే అప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు. నేను ఇంత సీనియర్ భక్తుడిని, ఎంత పేరు ప్రతిష్ఠుడిని, అందరిని గౌరవించండి, అందరు జనరల్ నథింగ్ అనమాట. అందరిలో కలిసిపోవాలి జనంలోకి వెళ్ళి. నువ్వు ఎంత పెద్ద ప్రభుజీ అయినా, యూ షుడ్ గో ఇన్ ద పబ్లిక్ అండ్ డ్యాన్స్ విత్ దమ్, దట్స్ ఆల్. దే విల్ ఫీల్ హ్యాపీ. వాళ్ళ భుజాల మీద చెయ్యేసి భరోసా కల్పించాలి. అప్పుడు ఏమవుతారు? ప్రేక్షకులు ఉండేవాళ్ళు ఎలా కన్వర్ట్ అవుతారు? టీమ్గా మారిపోతారు. కానీ మీ ఐడెంటిటీ మిస్ కాకూడదు అనమాట. దానివల్ల కొంచెం ప్రమాదం వస్తుంది అనమాట. కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు, వేసుకొని ఏం కాదు,
కానీ కొంత మంచి భక్తులు మీ టీంలో జాయిన్ అవ్వాలంటే మీరు అహం తగ్గించి దిగి జాయిన్ అవ్వాలి, వాళ్ళతో నడవాలి. అలాంటి భక్తుడు యూ కెన్ మేక్ మోర్ నెంబర్ ఆఫ్ డివోటీస్. నీవు ఆకుల మంచి పక్కన పెట్టారనుకోండి పెద్ద. అందుకే ధర్మంకి ఎప్పుడు నాశనం కలిగిస్తుంది అంటే జనాన్ని కులము, వర్ణము, రంగు, శరీర ఆకృతి, ప్రాంతం ఈ విధంగా చూసామనుకోండి ఏమవుతుంది, ప్రజలు ఎవరు భక్తులు కారు. శ్రీల ప్రభుపాదుల వారు ద గ్రేటెస్ట్ ఆచార్య ఆఫ్ దిస్ యుగ, ద లార్డ్ కృష్ణ రిప్రజెంటేటివ్, డ్రంకర్డ్స్, ప్రాస్టిట్యూట్స్, ఇల్లీగల్ రిలేషన్ పీపుల్, డ్రగ్ అడిక్టెడ్ పీపుల్, అన్క్లీన్ పీపుల్, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏడి సంకీర్తన, దెన్ బికమ్ వైష్ణవాస్. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రభుపాద్. ప్రభుపాద్ ఎప్పుడు అంత పవర్ఫుల్ ఆచార్య అంతమంది మధ్యలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకున్నారు. ఇంత క్లీన్ గుడ్ పర్సన్ మా లాంటి మధ్యలోకి వచ్చి ఈయన సంకీర్తన చేస్తుండంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ, ఈజ్ ఏ మోస్ట్ కంపాషన్ పర్సన్. దెన్ దే విల్ ఫాలో ద ఆర్డర్స్. అంటే ఇప్పుడు కూడా ప్రచారకుడు ఎలా ఉండాలంటే లార్డింగ్ అటెన్షన్తో, నేను ఇంత పెద్ద ఇది అన్నాం అనుకోండి అంతే, ఎవరు భక్తులు గారు. సర్వింగ్, దాసాగా ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రమే జపాన్ని చక్కగా అమృతంగా తాగేస్తుంటాడు. ఒక పోస, రెండో పోస, మూడో మాల. అలాంటి వ్యక్తికి 16 మాలలు చాలా తక్కువ. ఇవి చాంట్ మోర్ రౌండ్స్. అందరిలో భగవంతుని చూసేవాడు నామాన్ని ఎక్కువ చేయగలడు. సీక్రెట్. ప్రభుజీ ఇది, ఈ మూమెంట్ ఇది, ఈ టెంపుల్ ఇది, వాళ్ళు ఇది, వీళ్ళు ఇది, ఆ మాతాజీ ఇది, ఈ మాతాజీది, ఇలాంటి బ్యాచ్ కూర్చునే కరంగా ఏమి జపం చేయలేరు. అన్నెసరీ దే ఆర్ చీటింగ్ దేర్ కాన్షియస్నెస్. వైష్ణవ ప్రజలు వాళ్ళు కొలాప్స్ అవుతారు. సో జపము చేయాలంటే అందరిలో కృష్ణుని చూడాలి. అదర్వైజ్ దట్ ఈస్ లార్డింగ్ టెండెన్సీ అయిపోతుంది. ఆ కృష్ణుడికి మీకు బాండేజ్ ఉండదు. మీరు ఇసుక వేస్తుండ్రు, సిమెంట్ వేస్తున్నారు, బట్ వాటర్ కలపడం లేదు. అప్పుడు ఈటికి మధ్యలో ఇసుక సిమెంట్ ఉంటుంది, వాటర్ లేని గోడ టప్ అని కూలిపోద్ది. మనం కూడా నేను భక్తులు అనుకుంటున్నాం, ఇసుక సిమెంట్ అంటున్నాం, కానీ బట్ మనం వాటర్ వేయకపోవడం వల్ల మీరు ఎంత పెద్ద గోడలు కట్టినా మీరు ఈజీగా ఫాల్ డౌన్ అయిపోతారు. భక్తులు ఎప్పుడు ఫాల్ డౌన్ అవుతాం అంటే సాటి వాళ్ళు కృష్ణుని చూడకపోతే మనం ఫాల్ డౌన్ అయిపోతాం. ఇది లాజిక్. మీలో నేను కృష్ణుని చూడలేదు అనుకోండి, నేను మిమ్మల్ని అగౌరవపరిచాను అనుకోండి, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరి భక్తి పోతుంది? మీది కాదు, నాది పోతుంది. మీ సాటి భక్తులు మీకంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు, మీరు వాళ్ళ పట్ల అసూయపడ్డారనుకోండి, ఆ మాతాజీ పట్ల, బేసికల్లీ భక్తి మీదే పోద్ది. ఆమె బాగానే చేసుకుంటుంది ప్రచారం. అందుకే వైష్ణవుల అసూయ లేదా తక్కువ చేసి మాట్లాడడం లేదా జడ్జి చేయడం ఇవన్నీ వెరీ డేంజర్. ఎవరి భక్తి వాళ్ళే కాపాడుకోవాలి. ఆమె కొడుకుని మీరు గౌరవించారనుకోండి, ఆ అమ్మకే మీకు బాండేజ్ ఏర్పడుతుంది. ఈ అబ్బాయి నా కొడుకుని గౌరవించడం. సకల జీవరాశులు మీరు గౌరవించడానికి నసి దేశాలు లేకుండా భగవంతుడితో మీ కనెక్షన్ డీప్గా ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే డీప్ అయిపోయిందో బాండేజ్, మీరు జపం ఆపబుద్దేది అనమాట. దట్ ఈస్ కాంటాక్ట్ సెన్సేషన్. ఎవరికైతే భగవంతుడికి భక్తుడికి ఆ బాండేజ్ డీప్గా ఫామ్ అయ్యిందో అప్పుడు కాంటాక్ట్ సెన్సేషన్ పెరిగి ఆ కృష్ణుని యొక్క శక్తి చాలా స్పీడ్గా ఆ భక్తులకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అలాంటి భక్తులు ఎక్కువ మందికి ప్రచారం చేయగలడు. ఒక వ్యక్తి ప్రచారకుడు అవ్వాలన్నా, మంచి భక్తుడు అవ్వాలన్నా ఆ కాంటాక్ట్ సెన్సేషన్ జరగాలి, ఆ బాండేజ్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? అందరిలో కృష్ణుని చూడాలి, అందరిని గౌరవించాలి. పెద్ద బయట టెంపుల్స్లో, కమ్యూనిటీలో, బయట ఆపోజిట్ క్యాంప్లో కానీ ఏదైనా ఎప్పుడు కమ్యూనిటీ డెవలప్ అవుద్దంటే చైతన్య మహాప్రభు ఇచ్చిన అది తృణాదపి సునీచన్ కాన్సెప్ట్. అందుకే మహాప్రభు అంటే కంఠంలో మెడలో వేసుకోమంటారు అనమాట. అది వైష్ణవ గారెలండి యొక్క తృణాదపి సునీచన తరోరి విశిష్టిన. ఇలాంటి భావంతోనే జపం చేయమని చెప్పారు.